అంతమించి ఏం జరిగేది కాదు, ఒరిగేది కాదు ప్రజలకి. ఒక విధానం ఏం లేదు అక్కడ. కానీ చూడడానికి ఇదేదో ఒక పెద్ద ప్లానింగ్ వెళ్తున్నారు బాబు గారు అన్నట్టుగా ఉంది సార్. అంటే ఈ మాటలు, ఈ హడావుడి అంతా చూస్తూ ఉంటే ఓకే రేపు ఉగాది నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు కాబట్టి తర్వాత ఆచరణలోకి ఎలా వస్తుంది, సక్సెస్ అవుతారా లేదా అనేది ఇంకా ప్లానింగ్ పోడండి. ఇక్కడ ప్లానింగ్ ఏం లేదు. ప్లానింగ్ అనేది ప్రచారమే. ఇందులో ప్రచార ఆర్భాటం తప్పించి ప్రణాళిక ఏంటి అంటున్నా. ఇదిగో ఇప్పుడు ఎక్కడో ఎందుకండి ఇవన్నీ తీసి అవతల పడేయండి. పేదోడు ధనికుడు కావాలి అంతే కదా. ఇసుక రీచ్లని పేదోళ్ళు అందరికి ఇచ్చేయండి, వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి. లేకపోతే మద్యం దుకాణాలని పేదోడికి ఇచ్చేయండి, అందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా. అప్పుడు మరి పార్టీ కార్యకర్తలు మరి ఇంకేంది అయ్యి కదా సంపద సృష్టి కుదిరేది. కళ్ళెదురుగుండా ఆదాయం ఉంది. ఒక ఆ మద్యంకి సంబంధించినటువంటి దుకాణం ఇప్పుడున్న దుకాణాల్లో నిన్న అది ఎవరికో కులం వాళ్ళకి ఇచ్చారు కదా, అట్లాగా ఒక 25% దుకాణాలు పేదవాడికి ఇస్తాం. వాడికి పెట్టుబడి పెట్టుకోనక్కర్లేదు, డైరెక్ట్గా షాప్ అద్దె కూడా మేమే తీసిస్తాం. దాంట్లో వాడు అమ్ముకుంటే చాలు, లాభం వాడికి వచ్చేస్తుంది. ఇది పేదవాడికి ధనవంతుడయ్యే అవకాశం. ఇసుక ఆయన ఏం చేసుకోనక్కర్లేదు, ఇసుక దగ్గర కూర్చుని లారీలో లోడ్ చేయించుకుని ఎక్కించుకుంటే ఆ కమిషన్ డబ్బులు తీసుకోవడం. తద్వారా వాడు పేదవాడు ధనికుడు అవుతాడు. ఇసుక రీచుల్లో టోటల్